ఖమ్మం వైరా కాంగ్రెస్ అభ్యర్థి మాలోతు రామదాస్ నాయక్ మద్దతుగా ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్ ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారన్నారు. బీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. 10 ఏళ్ల కాలంలో పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలను 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు తారుమారవుతాయని, ఇందిరమ్మ రాజ్యం రావటం ఖాయమన్నారు. 5 నియోజకవర్గాలలో 5 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విన్ అవుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది. గత 9.5-10 సంవత్సరాల నుంచి ప్రజలకు ఏ ఒక్క సౌకర్యాన్ని అందించకుండా వాళ్ళకిచ్చిన హామీలు నెరవేర్చడంలో, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ రోజు వరకు తెలంగాణని అప్పుల కుప్పగా మార్చి దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ద్వారా వచ్చినటువంటి డబ్బుని అట్లాగే 5.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కొన్ని దశాబ్దాలుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి ఇండస్ట్రీస్ కట్టుకోవడానికి, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసుకొని ఉంచుకున్నటువంటి భూములన్నింటినీ కూడా అతి ధరకు పెద్ద ఎత్తున ఒక్కొక్క ఎకరం 100 కోట్లకు, మొన్న మీరు కూడా చూశారు కోకాపేటలో ఎకరం 100 కోట్ల లెక్క కూడా అమ్మేసుకొని ఈ రాష్ట్ర ఖజానాని పూర్తిగా మరి వాళ్ళ ప్రభుత్వం ఇంటికి, అంటే ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో వాళ్ళ ఇంటికి పోతుంది తప్ప స్కాములన్నీ కూడా లిక్కర్ స్కాము, లీకుల స్కాము, పేపర్ లీకేజీలు కానివ్వండి, లిక్కర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. మీరు ఇప్పుడు ఏ మాటలు చెప్పినా ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. కాబట్టి రాహుల్ గాంధీ గారు చేసిన జోడో యాత్ర కానివ్వండి, బట్టి విక్రమార్క చేసిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాలి బాగా వీస్తూ ఉంది. ఖచ్చితంగా 10కి 10 నియోజకవర్గాలు గెలుస్తాం ఖమ్మం జిల్లాలో. విజయం కోసం